మరి మీరు ఏ స్టేజ్‌లో మిమ్మల్ని మోసం చేశారు సార్? మరి ఇంత డబ్బు గురించి ఇంత సుస్పష్టమైన ఐడియా ఉంది కదా మీకు. సార్ ప్యాంట్ ఊడిపోయాక సిగ్గు తెలుస్తుందండి. హ్మ్. ప్యాంట్ ఊడిపోయాక సిగ్గు తెలుస్తుంది. సార్ జబర్దస్త్. హ్మ్. అప్పుడే సిగ్గు తెలిసింది. హ్మ్. సో ఏంటి అంటే ప్రసాద్ బెహ్రా ఈజీగా నమ్మేస్తాడా మనుషుల్ని? చాలా ఎక్కువ నమ్ముతాను సార్. అంటే కొంచెం ప్రేమ చూపించిన "సార్ మా ఇంటికి భోజనంకి రా" అంటే అదేంటో నాకు ఎవరన్నా భోజనం పిలిస్తే ఏడ్చుకుంటూ వెళ్ళిపోయేవాడిని. హ్మ్. అంత బాగా నమ్మేసేవాడిని. వాళ్ళు ఓన్ చేసుకునేవాడిని. వాళ్ళు బాగానే ఉండేవాళ్ళు. లాస్ట్‌లో మాత్రం కొట్టేవాళ్ళు సార్. హ్మ్. ఆ కొట్టడం కూడా తల మీద కొట్టేవాళ్ళు. హ్మ్. ఎన్ని సార్లు తగిలింది దెబ్బ? చాలా సార్లు. హ్మ్. రోజు తగులుతూనే ఉంటాయి సార్. నాకు నిన్న మొన్న కూడా తగులుతుంటాయి. అవునా? మీకు తెలుసు కదా ఎన్ని తగిలాయి నాకు. అవునవును. తెలుసు. అలా తగులుతా ఉంటాయి. అతి పెద్ద దెబ్బ ఒకటుంది కదా! అంటే మీన్ డబ్బుల పరంగా బాగా విపరీతంగా మోసపోయింది ఏదో ఒకటి ఉన్నట్టుంది. ఉంది. ఏంటండి? ఏంటి ఆ స్టోరీ? అది అందరం కలిసి ఒక బిజినెస్‌లా స్టార్ట్ చేసాం. ఏం బిజినెస్ స్టార్ట్ చేశారు? అది ఇంపోర్ట్స్, ఎక్స్‌పోర్ట్ చేసాం సార్ మేము. హ్మ్. కాకినాడది అది చేస్తే మొత్తం పట్టుకెళ్ళిపోయారు. హ్మ్. నేను అందులో స్లీపింగ్ పార్ట్నర్‌గా ఉండే. హ్మ్. మన ఇక్కడే సంపాదించిందేనా? లేతే ఇక్కడే నేను ఈటీవీలో ప్లస్‌లో కొంత అదే రాసేవాడినండి. ఒక అంటే 15 హైదరాబాద్ వచ్చిన తర్వాత సంపాదించిన డబ్బే. ఆ! ఎప్పటినుంచో అలా దాచుకొని హ్మ్. ఆ మొత్తం డబ్బులను పట్టుకెళ్ళిపోయారు సార్. హ్మ్. అట్లా పట్టుకెళ్ళిపోయారు. ఎంత 30 లక్షలా? చాలా ఎక్కువ ఉంటుంది. హ్మ్. అంత సంపాదించారు రైటర్ కిందే మీరు. రైటర్‌గా అన్ని పనులు చేసుకుంటూ నేను హ్మ్. ఇంటికి డబ్బులు కూడా పంపించలేదండి. ఆ! 2016 దాకా ఏంటి సార్ నేను 4 ఇయర్స్ బ్యాక్ వరకు ఇంటికి డబ్బులు పంపించలే. ఆ! అంటే ఇన్నాళ్ళు నేను దాచుకున్న ప్రతి రూపాయి పోయింది సార్ అట్లా. మరి ఇంటికాడ ఎలా మేనేజ్ మీకు చేసుకుంటారు? 'లోభి' కథ ఉంది కదా సార్. వాడు అవును. అవును. డబ్బులన్నీ తీసుకెళ్ళి డబ్బులన్నీ గొయ్యి తీసి అందులో పెట్టి హ్మ్. అది దొంగలు పట్టుకు అలా